प्यारे छात्र, सबको नमस्कार। हम आज 9वीं कक्षा के दूसरा पाठ गाने वाली चिड़िया, इसके तेलुगु अर्थ और इसके सारांश हम देखेंगे। एक राजा था। वह बहुत ही सुंदर महल में रहता था। एक राजा था, ఒక రాజు ఉండేవాడు। वह అతడు అంటే రాజా बहुत ही సుందర్ महल में रहता था। చాలా అందమైనటువంటి महल అంటే భవనంలో ఉంటుండేవాడు। उसे अपने महल पर उसे అతనికి ఎవరికి రాజాకు अपने तन యొక్క महल पर భవనంపై बहुत गर्व था, చాలా గర్వంగా ఉండేది। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। उस महल ఆ భవనాన్ని देखने చూచుట కొరకు సంసార్కే ప్రపంచం యొక్క కోనే కోనేసే మూల నుంచి అంటే నలుమూలల నుంచి యాత్రి ఆతేతే, యాత్రి అంటే యాత్రికులు వస్తుండేవారు। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखे। వాళ్ళు తమ యొక్క యాత్రా వర్ణనలో వచ్చినటువంటి వాళ్ళు యాత్రా వృత్తాంతాన్ని రాస్తారు కదా, ఆ యాత్రా వృత్తాంతంలో ఆ యాత్రా వర్ణనలో మహల్ కీ సుందరతా కే బారే మే, ఆ భవన యొక్క సౌందర్యాన్ని గురించి, అందం గురించి కయి బాతే లిఖే, చాలా విషయాలు రాశారు। ఉన్హోనే అంటే వారు, ఎవరు వారు అంటే యాత్రికులు ఏక్ గానే వాली चिड़िया के बारे में भी लिखा। వాళ్ళు महल के सुंदरता के बारे में साथ साथ सुंदरता, महल की सुंदरता और इसके साथ साथ దాంతో పాటుగా एक गाने वाली चिड़िया के बारे में बता, ఒక పాట పాడే పిట్ట పక్షి గురించి కూడా రాయటము జరిగింది। ఆ పాట పాడేటువంటి పిట్ట గురించి కూడా రాశారు। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी। ఈ చిడియా, ఈ పిట్ట, ఈ పక్షి, ఈ పిట్ట ఎక్కడ ఉండేదట? మహల్ కే పాస్, ఆ భవనానికి దగ్గరలో ఉన్నటువంటి పాస్ వాలే జంగల్ మే, మహల్కి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఉంటుండేది। और बहुत మధుర స్వర్ మే గాతీ థీ, ఇది ఎవరు? చిడియా बहुत మధుర స్వర్ మే, ఎంతో మధురమైనటువంటి కంఠస్వరంతో అది పాడుతూ ఉండేది। ఈ విషయాన్ని ఎవరు రాశారు? यात्रियों मतलब संसार के यात्रियों ने अपने यात्रा वर्णन में लिखे थे। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। అయితే ఈ రాజు किस चिड़िया को गाने वाली चिड़िया को, ఈ పాట పాడే పిట్టని కభీ నహీ దేఖా థా, ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు। यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। ఈ యాత్రియోं का యాత్రా వర్ణన్, ఈ యాత్రికులు రాసినటువంటి యాత్రా వర్ణన చదవటం వలన రాజుగారికి చిడియా కే బారే పతా చలా, చిడియా గురించి మాత్రం అప్పుడు అతనికి తెలవటం జరిగింది। ఎలా తెలిసింది అంటే यात्रियों के यात्रा वर्णन पढ़ने के कारण राजा को भी मालूम हुआ, అతనికి ఆ పిట్ట యొక్క జాడ తెలిసింది। రాజానే ఉస్ చిడియాకో దేఖనా చాహా, రాజుగారు ఏం కోరుకున్నారట? చిడియాకో దేఖనా చాహా, ఆ పిట్టని పాట పాడే గానే వాలి చిడియాకో దేఖనా చాహా, దాన్ని చూడాలని అనుకున్నాడు। और अपने సేవకోं को बुलाकर कहा, ఎమ్మటే తన యొక్క సేవకుల్ని, నౌకర్లని పిలిచి ఇలా అన్నాడు, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया।
जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ, मैं उसका गाना सुनना चाहता हूँ. ఏమన్నాడు రాజుగారు వాళ్ళని పిలిచి, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के बारे विषय में नहीं बता. మీరందరూ ఎప్పుడు కూడా నాకు గానే వాలి చిడియా పాట పాడేటువంటి పిట్టకి విషయం గురించి నహీ బతాయా చెప్పలేదు. జావో వెళ్ళండి, జంగల్ సే అడవి నుంచి ఉస్ చిడియాకు ఆ పిట్టని కో పకడ్లే ఆవో ఆ పిట్టని అడవి నుంచి ఆ పిట్టని తీసుకొని రండి. నేను ఉస్కా గానా సున్నా చాతాను, దాని యొక్క పాట వినాలనుకుంటున్నాను అని చెప్పేసి రాజుగారు సేవకుల్ని ఆజ్ఞాపించడం జరిగింది. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. అయితే రాజుగారి యొక్క సేవకోనే భీ ఆ సేవకులు కూడా ఉస్ చిడియాకో కిస్ చిడియాకో గానే వాలి చిడియాకో ఆ పాట పాడే పిట్టని కభీ నహీ దేఖా తా వాళ్ళు కూడా ఏనాడు చూసి ఉండలేదు. ఔర్ నాహీ పూరే దర్బార్ మే కోయి ఇస్ విషయ్ కే బారే మే కుచ్ జాన్తా తా. అదొక్కడే కాకుండా నాహీ పూరే దర్బార్ మే ఆ అంతఃపురంలో రాజభవనంలో ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా ఇస్ విషయకే బారేమే ఈ విషయం గురించి గానే వాలే చిడియాకే బారేమే ఆ గానే పాట పాడేటువంటి పెట్ట గురించి కుచ్చు నహీ జాన్తాత ఏ ఒక్కరికి కూడా దాని గురించిన జాడ ఏ ఒక్కరికి నా జాన్తాత ఏ ఒక్కరికి కూడా తెలియదు. चिड़िया को ढूंढने సైనిక్ జంగల్ మే గయే. అయితే ఆ పక్షిని వెతకడం కోసం సైనికులు జంగల్ మే గయే అడవికి వెళ్ళారు. ఢూంఢతే ఉన్హే ఏక్ లడ్కీ మిలి. వాళ్ళు వెతుకుతూ ఉండగా ఉన్హే ఎవరికి సైనికులకు ఏక్ లడ్కీ మిలి ఒక అమ్మాయి కనిపించింది. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖాతా. ఆ అమ్మాయి ఎవరు అంటే జిస్నే ఎవరైతే చిడియాకు గాతే హుయే పిట్ట పాడుతూ ఉండంగా చూసినటువంటి ఏ అమ్మాయి అవుతుందో ఆ అమ్మాయి ఈ వెతుకుతున్నటువంటి సైనికులకు లభించింది, అంటే ఎదురుపడింది అన్నట్టు అర్థం. గానేవాలి చిడియాక నామ్ లేతే హీ వహు బోలి. ఆ సైనికులు ఆమెను అడిగిన తర్వాత ఆమె గానేవాలి చిడియా కోసం వెతుకుతున్నట్టుగా వాళ్ళు చెప్పడంతో గానేవాలి చిడియాక నామ్ లేతే హీ పాట పాడేటువంటి పిట్ట యొక్క పేరు వినటంతో వహు బోలి ఆమె అన్నది. ఎవరామె? ఏక్ చోటి లడికి ఒక చిన్న అమ్మాయి అన్నది. हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. ओ वह कितने मधुर स्वर में गाती है. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. ఏమన్నదట అమ్మాయి? హా అవునవును మై జాన్తీ హూ నాకు తెలుసు ఉస్ గానే వాలి చిడియాకో ఆ పాట పాడేటువంటి పిట్ట గురించి నాకు తెలుసు. ఓహ్ అబ్బో వహ్ కితనే మధుర స్వర్ మే గాతీ హై అది ఎంత మధురమైనటువంటి కంఠంతో పాడుతుందో. జబ్ ఎప్పుడైతే మై యహా సే ఎక్కడి నుంచి జంగల్ సే ఈ అడవి నుంచి కామ్ సమాప్తి కరికే పని పూర్తి చేసుకొని సంధ్యా సాయంకాల సమయంలో గర్ లౌట్తీ హూ ఇంటికి తిరిగి వెళ్తుంటాను. తో అయితే వెళ్తూ ఉంటున్నప్పుడు వహు అది ఏది గానేవాలి చిడియా ముఝే నాకు ఎవరికి ఉస్ లడ్కీకు ఆ అమ్మాయికి రాస్తే భర్ దారి వెంట అప్నా తన యొక్క మీఠా మీఠా తీయని గాన సునాతీ హై తీయని పాట వినిపిస్తుంది. ఇసుసే దేనితో మీఠా మీఠా గానాసే ఈ మధురమైనటువంటి పాటతోటి మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై నా యొక్క
సారీ మొత్తం థకాన్ అలసట దూరం అయిపోతుంది అని ఆ అమ్మాయి ఆ సైనికులతోటి అంటుంది. ఇంతవరకు అర్థాలు చూద్దాం. బహుతి చాలా, మహల్ మహల్ అంటే భవనము, రాజభవనం, సంసార్ దునియా ప్రపంచము, కోనే 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 అంటే మూల మూలల, కోనే అంటే మూల, యాత్రి యాత్రికులు, వర్ణన్ వర్ణించుట, సుందరత సౌందర్యము అందము, కయి చాలా, జంగల్ అడవి, మధుర్ మధురమైన తీయనైన, పతాచల జాడ తెలిసింది. చాహా కోరుకొనెను, బులాకర్ పిలిచి, గానా పాట, దర్బార్ రాజసభ లేకపోతే దర్బార్, సంధ్యా సమయ సాయంకాలము, సారీ మొత్తము, తఖాన్ అలసట. ఇంతవరకు ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాం ఒకసారి. महल में कौन रहता था? महल में कौन रहता था? महल में రాజా रहता था. अपने महल पर किसे गर्व था? తన యొక్క భవనం పైన గురించి ఎవరికి గర్వం ఉంది? अपने महल पर राजा को गर्व था. महल देखने कहाँ से कौन आते थे? ఆ భవనాన్ని చూడటం కోసం ఎక్కడి నుంచి ఎవరు వస్తుండేవారు? महल देखने संसार में से कोने कोने से, संसार के कोने कोने से यात्रियाँ आते थे. वे किसके बारे में लिखा था? వారు ఎవరి గురించి రాశారు అంటే వారంటే ఎవరు? యాత్రికులు. वे అంటే यात्रिकों ने महल के बारे में, महल के सुंदरता के बारे में और गाने वाली चिड़िया के बारे में लिखा था. రాజా को चिड़िया के बारे में कैसे पता चला? రాజుగారికి ఆ పిట్ట గురించి ఎలా తెలిసింది? రాజాకే चिड़िया के बारे में पता चला कि कैसे चला, ఎలా ఎలా తెలిసింది అంటే यात्रियों के यात्रा वर्णन पढ़ने से पता चला. राजा को चिड़िया के बारे में यात्रियों के यात्रा वर्णन पढ़ने से पता चला था. चिड़िया के बारे में कहाँ है? चिड़िया गुరించి ఎక్కడ ఉంది? चिड़िया के बारे में यात्रियों के यात्रा वर्णन में है. यात्रियों के यात्रा वर्णन में है. यात्रा वर्णन कौन लिखे थे? यात्रा वर्णन ఎవరు రాశారు? यात्रा वर्णन यात्रियों ने लिखे थे. चिड़िया कहाँ रहती हैं? ఆ పక్షి ఎక్కడ ఉంటుంది? चिड़िया जंगल में रहती हैं. माने तो महल के पास जंगल में रहते हैं. चिड़िया को गाते समय कौन देखा था? चिड़िया పాడుతున్న సమయంలో ఎవరు చూశారు? चिड़िया को गाते समय देखने वाला कौन है? माने तो एक लड़की. चिड़िया को गाते समय एक लड़की देखा था. चिड़िया क्या करती थी? चिड़िया क्या करती थी? चिड़िया गाना गाती थी और लड़की की थकावट को दूर करती थी. ఆ అమ్మాయి యొక్క అలసటని దూరం చేస్తుంది. లड़की चिड़िया के बारे में क्या बताई? ఆ అమ్మాయి చిడియా గురించి ఏం చెప్పింది అంటే लड़की चिड़िया के बारे में बताया कि वह चिड़िया मधुर स्वर में गाती थी और अपनी थकावट को दूर करती थी. సైనిక్ चिड़िया को ढूंढने कहाँ गए? సైనికులు పక్షిని వెతకడం కోసం ఎక్కడికి వెళ్ళారు? సైనిక్ चिड़िया को ढूंढने जंगल गए. उन्हें जंगल में कौन मिला? వారికి అడవిలో ఎవరు లభించారు? उन्हें जंगल में एक लड़की मिली जो चिड़िया के बारे में मालूम है. ఎవరైతే పిట్ట గురించి తెలుసో ఆ అమ్మాయి వాళ్ళకి లభించింది. वह लड़की अपने घर कब लौटती थी? ఆ అమ్మాయి తన యొక్క ఇంటికి ఎప్పుడు వెళ్తుంది అంటే वह लड़की अपने घर जंगल में काम पूरा होने के बाद संध्या समय लौटती थी. ओके, और दूसरे भाग और अगले वीडियो में देखेंगे. धन्यवाद.